వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత అమరావతి నుంచి పరిపాలన చేస్తాం, 3 రాజధానులు కాదు 1 రాజధాని అంటారు. నిజంగా అవకాశం ఉంటుందా? పార్టీనే భూస్థాపితం అవుతుంది. ఇంకా రావటం ఏంటి, గెలవటం ఏంటి? ప్రజల్లోకి వాళ్ళకి 11 సీట్లకి ఇస్తేనే ప్రతిపక్షంలో ఉండి నేను మెడికల్ కాలేజీలు ఎందుకు, అవెందుకు, ఇవెందుకని అభివృద్ధికి అడ్డుపడే నాయకుడు ఇంకా అసలు ఆయన రావటం లేదు. పగటి కళ్ళు కన్నం వద్దు, ఎక్కడి నుంచి నువ్వు రాజధాని చేయలేవు. అంతకుముందు 3 రాజధానులు అన్నావు, మళ్ళీ ఇప్పుడు 1 రాజధాని అంటున్నావు. అసలు నీకు పాలన తెలియదు, ప్రభుత్వ విధి విధానాలు తెలియదు, నీకు సబ్జెక్టివ్ లేదు, నీకు చదువు శూన్యం. బంగాళదుంపలకి ఉల్లిపాయలకి తేడా తెలియదు నీకు. ప్రతి అభివృద్ధి దాని మీద వాళ్ళ అతిసార వ్యాధి వస్తే విజయవాడలో అప్పటికప్పుడు మా నాయకులందరూ ఎంపీ కేశినేని శివనాథ్ గారు కానీ, నారాయణ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఒక్క తాటిపై వెళ్ళి దాన్ని వెంటనే ఏ చర్యలు తీసుకోవాలి ఏంటి అని మొత్తం కూడా డయారియా వ్యాప్తి చెందుకోకుండా అడుగడుగునా చూస్తుంటే ఇవాళ వెళ్ళిపోయి మొత్తం విష ప్రచారాలు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఫేక్ ప్రచారాలతోనే. అసలు విజయవాడ ప్రజలు ఎవరన్నా నీకు ఒక్క మంచి ప్రచారం చేసినట్టు చూపిస్తావా? ఒక్క మనిషి నువ్వు ఎవరో ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు, ఒకతను నాకే పెట్టాడు మెసేజ్, ఏయో పెట్టాడు నీదే ఊరు అన్న అంటే మా తెలంగాణ అన్నాడు. అంటే నీకు పక్క రాష్ట్రాల నుంచే తప్ప ఈ రాష్ట్రంలో నీకు ప్రజలు లేరు, నీతో మాట్లాడటానికి లేరు, ఎవరు కూడా నీ పిచ్చివాగులకు సమాధానం చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ప్రజలు కూడా ఆలోచించి ఏమంటున్నారంటే నిన్న నేపాల్లో చిక్కున్నవాళ్ళు, అంతకుముందు ఇతర దేశాల్లో చిక్కున్న వాళ్ళకి ఏది ఆపదొచ్చినా సరే మాకు కూటమి ప్రభుత్వం ఉంది అని భరోసా కల్పించి నిన్న అనంతపురంలో చేయాల్సిన మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని నేపాల్ ప్రజలపై దృష్టి పెట్టి వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, కందులు దుర్గేష్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు నిరంతరం కంటిన్యూగా చేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ గారు నా నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారా, నా ప్రజలు ఎవరైనా ఉన్నారా, అక్కడ ఏమైనా చిక్కుపోయారా తిరుగువారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళని ఒకవేళ వస్తే వాళ్ళ 30 ఓట్లు వస్తాయి, 40 ఓట్లు వస్తాయి, 50 ఓట్లు వస్తాయి. ఇది ఓట్ల కోసం కాదు చేసే రాజకీయం. తెలుగువారు ఎక్కడున్నా, అసలు నీకు విషయం తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర కాదు తెలంగాణలో తెలుగువారు ఉన్నా సరే నా తెలుగువారు, రామారావు గారు ఒకటే చెప్పారు, తెలుగునందు లెస్స అని చెప్పని, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా సేవకే అంకితం అని చెప్పని, వాళ్ళకి రాష్ట్రాలతో లేకపోతేనేమో వేడితో కూడా సంబంధం లేకుండా నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇబ్బందులు పడకూడదని ఆయన ఫస్ట్ నుంచి చెప్పిన మాట ప్రకారం ఇవాళ కార్యక్రమం చేపట్టి వాళ్ళు సురక్షితంగా విశాఖపట్నంలో దిగిన తర్వాత మా నాయకులు వెళ్ళి పూల స్వాగతం పలికి తీసుకొస్తే వాళ్ళ ఆనందాన్ని, ఒక ఎల్ఐసి ఎంప్లాయీ ఆవిడ చెప్పారు, అసలు మేము రాలేము, మా హోటల్ మీద దాడి జరిగింది, మా బ్యాగులన్నీ వదిలేసాము, అసలు మేము ఏమైపోతాము అని చెప్పి అనుకున్న టైంలో చూడండి మనకి సముద్రంలో ఒక చిన్న కట్టె దొరికినప్పుడు ఎంత సంతోషిస్తామో అలా మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు కదా, లోకేష్ మెప్పుదల పొందటానికి చెప్పండి. రాజకీయాలకు అతీతంగా చేసి నాయకులు అనేవాళ్ళు చేస్తుంటే అది చూడలేక ఓరవలేక నీ కొంపలో నుంచి నువ్వు బయటికి రావు. నీ పక్క 500 మీటర్లో మహిళ మీద అన్యాయం జరిగితే నువ్వు రాలేకపోయావు. అటువంటి వాడి నువ్వు నాయకుడు ఏంటి, ఇంకా నువ్వు వస్తానని పగటికల్లంటావు. నువ్వు ఏ రాజధానులు చేయొద్దు, అభివృద్ధి మీద నువ్వు నిప్పులు చల్లకుండా ఉండు. నీ ఫేక్ ప్రచారాలు ఎకైనా మానుకొని బుద్ధిగా ఇంట్లో ఉండమని చెప్తున్నాం.